ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికైనా సరే అసెంబ్లీ వేదిక కదా. ఒక్కసారి రమేష్ గారు ప్లీజ్. జగదీష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆశా గారు. గుడ్ మార్నింగ్ అండి కృష్ణాంజనేయులు గారు, అలాగే తులసిరెడ్డి గారు, అలాగే రమేష్ గారు, అందరికీ కూడా నమస్కారం. చెప్పండి మేడం. ప్రతిపక్ష హోదా ఇస్తేనే గాని రాము, ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఇబ్బంది ఏంటి? మాకు సరైన సమయం ఇవ్వరు, మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు. ఏదంటే ప్రమాణ స్వీకారం రోజు మాకు ఇట్లా అవమానం చేశారు కాబట్టి మేము మళ్ళీ ఆ సభలోకి రావాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. ప్రజా సమస్యలు మేము బయట ఉండే ప్రెస్ మీట్ల రూపేణా చెప్తాం తప్ప మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, సమయం ఇవ్వండి, అప్పుడు వస్తామంటున్నారు. మేడం ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు, తులసిరెడ్డి గారు కేటగిరికల్ గా క్లియర్ గా సాంప్రదాయాల దగ్గర నుంచి భారతదేశ ప్రజాస్వామ్యంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ విధంగా పార్లమెంటరీ డెమోక్రసీ ఫంక్షన్ చేస్తుందని చెప్పారు. అసలు ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్లమెంటరీ డెమోక్రసీ మీద ఏమాత్రం కూడా రెస్పెక్ట్ లేదు, విశ్వాసం కాదు, రెస్పెక్ట్ లేదు. సెకండ్ వన్ ఏంటంటే ప్రజాస్వామ్యానికి పార్లమెంటరీ డెమోక్రసీకి ముఖ్యంగా ఎయిదర్ పార్లమెంట్ కానీ లేకపోతే ఇక్కడ అసెంబ్లీ కానీ దేవాలయాలు లాంటివి. నేను అక్కడికి వెళ్ళను, నేను ప్రెస్ మీట్ మాట్లాడతాను అని అంటే అసలు ఇది ఎలా ఉందండి? ఇది ఇప్పుడు అసెంబ్లీలో ఒక రూలింగ్ పార్టీయే కాకుండా అపోజిషన్ పార్టీయే కాకుండా ద ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ మెషినరీ ఉంటుంది. ఒక చిన్న ఇష్యూకైనా కూడా అక్కడ సొల్యూషన్ ఉంటుంది. తర్వాత లెజిస్లేటర్ చేసిందే కదా చట్టం. ఈయన బయట మాట్లాడితే చట్టాలు ఉంటాయా? చట్టాల గురించి అడిగే ఇది ఉంటుంది ఈయనకి. అసలు ఏమవుతా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా అదే అహంకారంతో ఉన్నారు కానీ ఆత్మవిమర్శ చేసుకోలేదు. అసలు ఆయన ఏదైనా ఉంటే ఖచ్చితంగా పోయిన తర్వాత నా పరిపాలనలో తప్పులు జరిగినాయి కాబట్టి ప్రజలు క్షమించండి అన్న మాట ఆయన మాట్లాడలేదు ఇప్పటికి కూడా. అసలు ప్రజలకు ఇప్పుడు కూడా ప్రజల కోసం లాస్ట్ లో ఎందుకు మాట్లాడతారంటే మళ్ళీ ఓటేయాలి కదా. ఈయనకి అధికారం ఉంటే పూర్తిగా అసలు చట్టసభలు కూడా లేకుండా చేయడం. ఒకసారి చరిత్రలోకి వెళ్ళండి. ఆ దీంట్లో జర్మనీలో హిట్లరు అందులో నుంచే పార్లమెంట్ లోంచే ఛాన్సలర్ అయిన తర్వాత దాన్ని తగలబెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాంటివి ఏవైనా అధికారాలు ఉంటే రాజ్యాంగం లేకపోతే అక్కడ కేంద్రంలో పార్లమెంట్ ఉంది కాబట్టి భయపడుతున్నారు కానీ లేకపోతే అదే చేసేవాడు. అంచేత ఈ ఒకటండి ఆయన ఇంకోటి భయపడుతున్నారు. ఇప్పుడు ధైర్యవంతుడు కాదు, పిరికివాడు కూడా. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే ఖచ్చితంగా ఆయన ఏం తప్పులు చేశారో, ఆయన కేబినెట్ కొలీగులు ఏం తప్పులు చేశారో అవన్నీ మళ్ళా బయటపడతాయి, మమ్మల్ని కూడా అదే విధంగా ట్రీట్ చేస్తారేమని భయంతో ఇవాళ ఇది బేరం ఏంటండి? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎందుకు వస్తుంది? రాకపోతే మానేస్తారా? ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా చూస్తా ఉన్నారు. రమేష్ గారు అంటున్నారు మా లీడర్ని ఫాలో అవుతున్నారని. లీడర్ని ఫాలో అవ్వకపోతే డిక్టేటర్ కదా మీ లీడర్, అందుకు మీరు ఫాలో అవుతున్నారు. కానీ రేపు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని ప్రజలు క్వశ్చన్ చేస్తారు. మీకు ఎందుకు ఓట్లేసాం? జీతాలు తీసుకుని ఇళ్లలో కూర్చోడానికి అనే పరిస్థితి కూడా ఉంటుంది. ఖచ్చితంగా తిరుగుబాటు కూడా 10 మంది మీద కూడా వస్తుంది. ఇవన్నీ అయితే ఈయనకు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయి తప్పితే ఉయ్యన్నది ఆయన తెలియదు. దానికి నేను తప్పిస్తే మనమని కానీ ఇది కానీ ఏమీ ఐడియా లేదు. అంచేత వైనాట్ 175 సింహం సింగిల్ గా వస్తుంది. ఏమి ఈ మాటలన్నీ వాళ్ళు కూడా చెప్తున్నారు. జగదీష్ గారు, మనం పెట్టుకున్న సాంప్రదాయాలే కదా, రాజ్యాంగంలో కూడా అనేక మార్పులు చేసుకుంటున్నాం కదా, సవరణలు జరుపుకుంటున్నాం కదా. సో ప్రతిపక్ష హోదా గురించి ఎందుకు ఇంత? ఉన్నవి 2 పార్టీలు, 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చారు. ఇంకా మేమే కదా మిగిలింది. అది 11 స్థానాలు కానివ్వండి, 10 కానివ్వండి, 9 కానివ్వండి. ఇవ్వడానికి ఏంటి? మేము ప్రశ్నిస్తే ఏంటి తప్పేంటి? మాకు సమయం ఇస్తే జరిగే నష్టం ఏంటి అంటున్నారు. దానికి కృష్ణాంజనేయులు గారు, తులసిరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు. సమయం అన్నది నువ్వు కోరుకుంటే కాదు, మీరు పెట్టే డిబేట్ బట్టి అక్కడ మీరు మాట్లాడే బట్టి సమయం ఇవ్వలేదు అనుకోండి, ప్రజలే ఉంటారు, ప్రజలు వింటారు. అసెంబ్లీలో అయితే వింటారు, ప్రెస్ మీట్లు వినరు. జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా ప్రశ్నిస్తా ఉంటే సమయం ఇవ్వకపోవడం చాలా దారుణం అని చెప్పి కూటమికి ఎఫెక్ట్ ఉంటుంది. అసలు అసెంబ్లీకి వెళ్లకుండా బయట ఈ బేరాలేటి, ఈ మాటలేటి, ఏంటి ఇదంతా ప్రజలు ఏమనుకుంటున్నారు అని భయపడతా ఉన్నారు. లేదు ఆయన ధైర్యం ఉంటే రాజీనామా చేయమనండి, ఎలక్షన్కి వెళ్ళమనండి. ప్రశ్న ఎందుకు సార్ మీరు 60 రోజుల్లో రద్దు చేస్తా ఉన్నారు? 11 మంది రద్దు చేసి మేము చేస్తాము. మేము చేసే వరకు మీరు ఎందుకు కోరుకుంటున్నారు? మేము చేసే వరకు ఎందుకు? మీకు ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేయండి, చేసి అప్పుడు మళ్ళీ ఫెడరల్ చట్టంలోకి వెళ్ళండి. మేము చట్ట ప్రకారం
రమేష్ గారు, మేము చట్ట ప్రకారం ఏం చేయాలో అది మేము తీసుకుంటాం, అందులో డౌట్ లేదు, అందులో ఇది లేదు. కానీ మరి మీరు ధైర్యవంతులు కదా, అంచేత మీరు ఇప్పుడు రాజీనామా చేయండి. రాజీనామా చేసి అప్పుడు ఎలాంటి ప్రజల్లోకి ఏం చెప్తారో అంచేత రాజీనామా చేయవలసిన అవసరం లేదు సార్. ప్రజలు గెలిపించారు, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం. ఇవాళ 60 రోజుల్లో ప్రజల కోసం పనిచేయాలంటే అలాంటప్పుడు ఎందుకు పోటీ చేశారంటే మీరు అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వెళ్తారా? ప్రతిపక్షం అంటే మీరు అసెంబ్లీకి వెళ్ళరా? అంటే మీకు అసెంబ్లీ మీద ఇంకేం రెస్పెక్ట్ ఉంది? ఇప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ పెద్ద వేదిక. అసలు చట్టాలు అక్కడ తయారవుతాయి, చట్టాలు తయారయ్యేది అసెంబ్లీలో కదా. అంచేత దాంట్లో మీరు చట్టసభలకి మీరు వెళ్ళకపోతే అంటే మీకు అధికారం వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మీరు అసెంబ్లీకి వెళ్తారు, మీరు కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే వెళ్ళరు. ఓకే, రేపు ఇదే చెప్పండి ప్రజల్లోకి. ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ అడిగినట్టు నాకు ముఖ్యమంత్రి స్టేటస్ ఇవ్వండి, ముఖ్యమంత్రి అయితేనే నేను అసెంబ్లీకి వెళ్తాను, లేకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళని మళ్ళీ మీరు చెప్పండి ప్రజల్లో. అది కూడా చెప్పండి. మీరు చెప్పొచ్చు కదా, మేము ఇవ్వలేదు కదా, మేము ఇవ్వలేదు కూడా. మేము ఇవ్వమని చాలా స్పష్టంగా చెప్తున్నాం. మీ ఇందులో బేరాలు కానీ లేకపోతే డీవియేషన్ కానీ లేదు. మీకు ఎలిజిబిలిటీ లేదు, మీకు 10% సీట్లు రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వము అన్నది చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ ఎంతసేపు 60 రోజుల్లో రాకపోతే మేము సభ్యత్వాలు రద్దు చేస్తామని చెబుతున్నారు తప్ప, అది నేచురల్ కదా. ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారే కాదు, మీ 10 మందికి కూడా అదే అప్లికబుల్ అవుతుంది. ఒక మీ లీడర్కే కాదు, మీ 10 మంది ఎమ్మెల్యేలకు కూడా అదే అప్లికబుల్ అవుతుంది. పోనీ మీకు సరదా కదా బై ఎలక్షన్కి వెళ్ళడం, మీకు సరదా కదా, పోనీ అది కూడా చూద్దాం. ఖచ్చితంగా 11 మందికి మేము ఎలక్షన్కి వెళ్తానికి మేము సిద్ధమండి. అది తప్పదండి. ఎలక్షన్ పెడతాం, 60 రోజుల తర్వాత సభ రద్దు అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ దాని పని చేసుకుంటది, ఎలక్షన్ డేట్ ఇస్తుంది. అలాగే వెళ్ళాలంటే దానికి అందుకే నేను అంటున్నాను, మేము చర్యలు తీసుకునే వారికి ఎందుకు, ఇప్పుడే రాజీనామా చేయొచ్చు కదా అంటున్నాను. ముందే చెప్పి లేదు రండి అని చెప్పి ఆహ్వానించేదేమో, ఆ పాయింట్ అక్కడి నుంచి రాలేదంటే ఇవ్వరనే కదా లెక్క. ఇంతసేపు మీరు హైకోర్టు వెళ్ళిన అవసరం లేదు, లెక్కలు రాయన అవసరం లేదు, లెటర్లు పెట్టిన అవసరం లేదు. హైకోర్టుకి వెళ్ళడం షాక్ అండి. ప్రతిపక్ష హోదా గురించి ఎంత వరకు వెళ్తుందో, ఎప్పటి వరకు రారో, ఈ లోపు ఏమైనా సభ్యత్వం రద్దు అవుతుందో తర్వాత వెయిట్ చేసి చూద్దాం. దావోస్ టూర్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏదైతే దావోస్ టూర్ వెళ్ళారు, మరింత అనుభవం ఉందంటారు. అసలు దావోస్ సీఎం వెళ్ళడానికి ఆ యొక్క సాంప్రదాయం నెలకొల్పిందే చంద్రబాబు అని చెప్తున్నారు కదా మనం సాధారణంగా మాడుకుంటే. కానీ ఆయన ఫేస్ వాల్యూ అక్కడ ఏం కనిపిస్తుంది, ఒక్క ఎంఓయూ కూడా చేసుకోకుండా వచ్చారు, ఇది వీళ్ళు అని చెప్పారు నిన్న. మీరేమో లేదు ఇన్ని లక్షలు వచ్చాయి, ఇన్ని వేల కోట్లు వచ్చాయి, ఇన్ని కంపెనీలు వచ్చాయని చెప్తున్నారు. జిందాల్ని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఎవరైనా రెడ్ కార్పెట్ పరుస్తారు, వీళ్ళేమో కేసులు పెట్టి బయట పంపించారు అని. ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఒకవేళ మీరు కేసులు పెడితే కనుక తిరిగి కేసులు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. వచ్చేది మేమే కాబట్టి అప్పుడు తేల్చుకుంటామంటున్నారు. ఆయన కేసులు అవి తప్పిస్తే ఇంకోటి రాదు కదా. కేసులు పెట్టి పంపించారు అనేది ఎక్కడైనా ప్రూవ్ చేయమనండి. ఎందుకు ఆ మాటలు? ఆయన ఎక్స్ సీఎం గా అలాగ మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే బ్రాండ్ ఇమేజ్ ని, ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని పూర్తిగా దెబ్బతీసింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అసలు బ్రాండ్ ఇమేజ్ ని పూర్తిగా దెబ్బతీసి ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే భయపడే పరిస్థితులు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మళ్ళీ దావోస్ గురించి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని అంతటిని ఈవేళ ఆ గ్యాప్ ని కాదు, ఆ నష్టాన్ని, ఆ కష్టాన్ని అన్నిటిని భరించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళి ఇంప్రెస్ చేశారు. ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అదే కాకుండా రాష్ట్రంలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. అంచేత ఇమేజ్ ని దెబ్బతీసేసి ఆంధ్రప్రదేశ్ కి ఫ్యూచర్ లేకుండా చేసేసి, అసలు మన ఇండియా వాళ్ళు కూడా ఇప్పుడు గ్యారంటీ అడుగుతా ఉన్నారు, మళ్ళా మీరు వస్తారా, మీరు వస్తేనే మేము వస్తాము, మళ్ళీ ఒకవేళ ఆయన వస్తే మాకు భయం అని చెప్తా ఉన్నారు. అది మీ చేతిలో లేని సమాధానం చెప్పాలండి. అది మీ చేతిలో లేని పని. ఇన్వెస్టర్స్ మిమ్మల్ని అడిగినా మీరు దానికి సమాధానం చెప్పినా మీ చేతిలో లేని పని, ప్రజల చేతుల్లో ఉంది. ఒకవేళ పెట్టుబడులు పెట్టండి, మీకు ఈ స్థలం కేటాయిస్తాము, ఈ పనులు, ఈ రాయితీలు ఇస్తాము, ఈ కరెంట్ సెస్సులు లేకుండా చేస్తామంటే ఏదైనా అది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుందేమో, కానీ మళ్ళీ మీరు అధికారంలోకి రావడం అనేది మీ చేతిలో లేని పని, ప్రజల చేతుల్లో ఉంది. అది ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి అందుకనే ప్రజల చేతుల్లో ఉంది కాబట్టి ప్రజలకి చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగేది ప్రతిదీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయం, ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఖచ్చితంగా వైబ్రెంట్ డెమోక్రసీ ఉండాలంటే ప్రజలు ఒక స్టాండర్డ్ నిర్ణయం తీసుకోవాలి. అంచేత
దావోస్ లో ఇలా జరిగింది, ఈ నెల రూయిన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, దాని నుంచి భయపడతా ఉన్నారని చాలా స్పష్టంగా వచ్చినట్టు ప్రజలకు చెప్పడం జరిగింది. ఓకే.